వెల్కమ్ టు టుడేస్ సెషన్. ఈ సెషన్లోని మనం డయాగనలైజేషన్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్ బై ఆర్థోగోనల్ ట్రాన్స్ఫర్మేషన్ గురించి నేర్చుకుంటాం. హౌ టు డయాగనలైజ్ ఎ మ్యాట్రిక్స్ బై ఆర్థోగోనల్ ట్రాన్స్ఫర్మేషన్, వాట్ ఆర్ ద స్టెప్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇట్ అన్నది ఫస్ట్ మనం నేర్చుకుని ఒక ప్రాబ్లం ద్వారా ఎలా రిజాల్వ్ చేస్తాము, ఎలా సాల్వ్ చేస్తాము అన్నది చూస్తాం. ఓకే, సో వాట్ ఆర్ ద స్టెప్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇట్? లెట్ us see. The first step, for a given matrix A, for a given matrix A, n by n, calculate the characteristic equation that of A minus lambda I equal to 0, so that you will obtain the eigenvalues of A. Eigenvalues of A. మీకు అర్థం అవడం కోసం ఇక్కడ n ఈక్వల్స్ టు 3 అంటే ఒక 3/3 మ్యాట్రిక్స్ గనక తీసుకుంటే ఎలా ఉంటుంది అన్నది చెప్తా. సో ఆటోమేటిక్గా మీకు ఈ n వెక్టర్ n వాల్యూస్ కాస్త n ఈక్వల్ టు 3కి మనం చెప్తున్నాం కాబట్టి we will exist the eigenvalues, we'll get the eigenvalues lambda 1, lambda 2, lambda 3. Step 2, calculate the corresponding eigenvectors. Corresponding eigenvectors x1, x2, x3 by taking a minus lambda I into x equal to 0 by substituting the corresponding lambda values. If you replace lambda equal to lambda 1, we will get x1. If you replace lambda equal to lambda 2, we get x2. Similarly, x3. Okay? Now, next step. We have to write a matrix in such a way that a normalized matrix say B. ఈ normalized matrix write E1, E2, E3. What is this E1? X1 by norm X1. E2, X2 by norm X2. E3, X3 by norm X3. ఇలా ఒక మ్యాట్రిక్స్ ని ఫ్రేమ్ చేస్తాం ఈ వచ్చిన వెక్టార్స్ నుంచి. దెన్ చెక్ ద గివెన్ మ్యాట్రిక్స్ ఈజ్ ఆర్థోగోనల్ ఆర్ నాట్. ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్. ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్ అంటే ఏం చెక్ చేస్తారు? B transpose equals to I, which implies B transpose equals to B inverse. We'll get the value. Okay, after the given normalized matrix is an orthogonal matrix, after checking the given normalized matrix is an orthogonal matrix, then the next step, required orthogonal transformation to diagonalize the matrix A is B inverse AB equals to D, where D is a diagonal form రావాలి. ఇక్కడ B inverse అంటే ఏమిటి? We need to take B transpose AB equals to D, which is a diagonal matrix. Which is a diagonal matrix. Okay, then we said that the given matrix A is diagonalized by orthogonal transformations. ఈ 4 steps యూస్ చేసుకుని మనం మ్యాట్రిక్స్ ని డయాగనలైజ్ చేస్తాము ఆర్థోగోనల్ ట్రాన్స్ఫర్మేషన్ ద్వారా. ఓకే, ఈ కాన్సెప్ట్ మనకి
నెక్స్ట్ నేర్చుకోబోయే క్వాడ్రాటిక్ ఫార్మ్స్, రిడక్షన్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఫార్మ్ ఇంటూ కెనానికల్ ఫార్మ్ బై ఆర్థోగోనల్ ట్రాన్స్ఫర్మేషన్ అన్న కాన్సెప్ట్ లో ఇప్పుడు మనం చేసిన ప్రాసెస్ అంతా చేసి లాస్ట్ ఒక్క స్టెప్ యాడ్ చేస్తాం, దాంతో కాన్సెప్ట్ అవుతుంది. ఓకే, సో వెరీ వెరీ keenly అబ్జర్వ్ దిస్ టుడేస్ క్లాస్ అండ్ ప్రాక్టీస్ ద ప్రాబ్లమ్స్ థరోలీ. ఓకే, ఈ రోజు క్లాస్ ప్రాబ్లమ్స్ మాత్రం చాలా ఎక్కువగా ప్రాక్టీస్ చేయండి, ఇది నెక్స్ట్ క్లాస్ కి కనెక్టివిటీ. ఓకేనమ్మా, అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. సో ఫస్ట్ ఈ స్టెప్స్ నేర్చుకోండి, రాసుకోండి. వర్కింగ్ రూల్, working rules to diagonalize a matrix by orthogonal transformation అని పెట్టుకుని ఈ 4 స్టెప్స్ నోట్ చేసుకోండి. నెక్స్ట్ నేను ప్రాబ్లం చెప్తాను. ఓకే, నౌ see the problem. Diagonalize the matrix, a 3 by 3 matrix by orthogonal transformation. So first take the matrix. In your first step we need to calculate the characteristic equation and find out the eigenvalues. So take the given matrix. మీకు ఆల్రెడీ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఎలా కట్టాలి, ఐగన్ వాల్యూస్ ఎలా చేయాలన్నది ఇప్పుడు వరకు చేసిన ప్రతి ప్రాబ్లంకి చేస్తున్నాం. సో నేను ఈ ప్రాసెస్ చేసే లోపల మీరు సైమల్టేనియస్గా నాతో పాటు చేసి ఆన్సర్స్ని క్రాస్ చెక్ చేసుకోండి. ఓకేనా? నౌ ద గివెన్ మ్యాట్రిక్స్ A ఈక్వల్స్ టు 2 1 minus 1 1 1 minus 2 minus 1 minus 2 1. మీరు అబ్జర్వ్ చేశారో లేదో, ఇచ్చిన మ్యాట్రిక్స్ సిమెట్రిక్ మ్యాట్రిక్స్, రియల్ సిమెట్రిక్ మ్యాట్రిక్స్. Okay, real symmetric matrix even though it have multiple eigenvalues, అంటే ఐగన్ వాల్యూ రిపీటెడ్ గా ఉన్నా, రిపీటెడ్ ఐగన్ వాల్యూస్ నా ఉద్దేశం, మల్టిపుల్ అంటే సేమ్ రిపీటెడ్ ఐగన్ వాల్యూస్ ఉన్నా నీకు ఆర్థోగోనల్ ట్రాన్స్ఫర్మేషన్ ప్రాసెస్ ఎగ్జిస్ట్ అవుతుంది. డిస్టింక్ట్ ఐగన్ వాల్యూస్ ఉన్న ఎగ్జిస్ట్ అవుతుంది, రిపీటెడ్ ఉన్న సిమెట్రిక్ మ్యాట్రిక్స్ రియల్ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ కి మాత్రమే ఎగ్జిస్ట్ అవుతుంది. నౌ సి స్టెప్ 1, the characteristic equation of A is that of A minus lambda I equal to 0. This implies determinant of 2 minus lambda 1 minus 1 1 1 minus lambda minus 2 minus 1 minus 2 1 minus lambda equal to 0. After solving this one, the value will be equals to so that your lambda values are minus 1 plus 1 and 4 are the eigenvalues. సో ఫస్ట్ స్టెప్లో ఐగన్ వాల్యూస్ క్యాలిక్యులేట్ చేసాము. ఈ ప్రాసెస్ని డిటర్మినెంట్ ఇవాల్యుయేట్ చేసే అక్కర్లేదు. అట్ ది సేమ్ టైం మీకు తెలిసిన ఈ లాంబ్డా క్యూబ్ మైనస్ ట్రేస్ ఆఫ్ ఏ ఇంటూ లాంబ్డా స్క్వేర్ ప్లస్ ట్రేస్ ఆఫ్ adjoint A into lambda minus det A equal to 0. ఈ ఫార్ములా యూస్ చేసి కూడా మీరు లాంబ్డా వాల్యూస్ని క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో వాట్ ఎవర్ ఇట్ మేబీ, ఈ రెండిట్లో ఏది మీరు ఫెమిలియర్గా ఉంటే వాటిని క్యాలిక్యులేట్ చేసుకోండి. ఓకే, నా దాన్ని యూస్ చేస్తే మీకు వచ్చిన వాల్యూస్ ఐగన్ వాల్యూస్. ఇప్పుడు వచ్చిన ఈ ఐగన్ వాల్యూస్ని నేను బోర్డు మీద అక్కడ రాసిన. ఆఫ్టర్ దాట్ ఈ బోర్డు నేను క్లియర్ చేసిన, మనం ఏవైతే క్యాలిక్యులేట్ చేసామో ఆ స్టెప్స్ అక్కడ బోర్డు మీద ఉంటాయి. సో మనకి ఏమేమి వచ్చింది, లాంబ్డా 1 minus 1 plus 1 and 4. ఇక్కడ వచ్చిన ఈక్వేషన్ ఎలా వచ్చింది, లాంబ్డా ప్లస్ 1 లాంబ్డా మైనస్ 1 లాంబ్డా మైనస్ 4 ఈక్వల్ టు 0. దిస్ we got. So first step is over. In the second step we have to find out the eigenvectors.
So that what we need to take, step 2, let x be the eigenvector, then a minus lambda I into x equal to 0. From this, you can write the matrix notation, a homogeneous linear equation form, that is 2 minus lambda, 1 minus 1, 1, 1 minus lambda, minus 2, minus 1, minus 2, 1 minus lambda, x1, x2, x3 equal to 0, 0, 0. ఇక్కడ కూడా మీరు చెప్పచ్చు x1, x2, x3 and it's up to you. Okay, let it will be equation A. Now for these values, by using 1, we will calculate the corresponding x1, x2, x3. Note చేసుకోండి, నేను నెక్స్ట్ స్టెప్ ని బోర్డ్ మీద చేస్తాను, బోర్డ్ క్లియర్ చేసి. Now see the continuation of the second step. Put lambda equals to minus 1 in equation A. We get minus A substitute cheste, 2 minus and minus 1, that is 3, 1 minus 1, 1, 2 minus 2, minus 1 minus 2, 1 minus of minus 1, that 2, x1, x2, x3, 0, 0, 0. Okay, now this can be written as, చూడండి, ఈ రెండు ఈక్వేషన్స్, if you multiply with minus, ఈ రెండు ఐడెంటికల్ రోస్, అలాంటప్పుడు మనం రో ఆపరేషన్స్ యూజ్ చేసి సాల్వ్ చేస్తాం, అవునా? నౌ this can be written as R2 implies 3R2 minus R1 and R3 implies R2 plus R3. We got 3, 1 minus 1, 3R2 minus R1, ante 3 minus 3, 0, 3 to 6 minus 1, 5, minus 6 plus 1, that is minus. Got it? 6 minus 1, 5, minus 6 plus 1, minus 5. Okay. Now last one, adding these two, 0, 0, 0. x1, x2, x3. 0, 0, 0. Okay. So what you got? Your rank equals to 2 and n equals to 3. Clearly, since it is a homogeneous equation, if r less than n, then fix n minus r, that is 3 minus 2 equals to 1 variable as arbitrary value. Which one we have to fix? Let us suppose write the given equations, given matrices into equation form, that is 3x1 plus x2 minus x3 equal to 0, 5x2 minus 5x3 equal to 0 and 0 equal to 0. In the sense, fix x3 equals to k. From this, 5x2 equals to 5x3 implies x2 is equals to x3. That implies x2 is also k. x3 is k and x2 is
k. Now we have to resolve x3, x1. So take 3x1 plus x2 minus x3 equal to 0, which implies 3x1 plus k minus k equal to 0, implies x1 equal to 0. So what we obtain the vector, the eigenvector x equals to k into 0, 1, 1. Particularly, for k is equals to 1, we get x1 equals to 0, 1, 1. x1 equals to 0, 1, 1. Now, what is the normalized vector of this x1? We have to write the normalized vector as both clear chestunanu. We get x1 as 0, 1, 1. The normalized vector of this x1 is 0 by square root of 0 square plus 1 square plus 1 square, 1 by square root of 0 square plus 1 square plus 1 square, 1 by square root of 0 square plus 1 square plus 1 square. That implies your x1, normalized x1 is equal to 0 by 1 by root 2, 1 by root 3. Okay. Now, దీన్ని మీరు ఇలా ప్రతి వెక్టార్కి చేసుకోవచ్చు, లేదా టోటలీ మ్యాట్రిక్స్ రాసిన తర్వాత కూడా మనం నార్మలైజ్డ్ వెక్టార్స్ రాసుకోవచ్చు. మీకు అలవాటు అవడం కోసమని ఫస్ట్ నేను ఈ నార్మలైజ్డ్ వెక్టార్ ఒక వెక్టార్కి ఇట్లా చెప్తున్నాను. ఓకేనమ్మా? నౌ నోట్ డౌన్ దిస్ వన్. We'll move to calculate the next vector x2. Next eigenvalue is for lambda 2 equals to 1. Equation A becomes 2 minus 1, 1, 1 minus 1, 1, 0 minus 2, minus 1 minus 2, 0, x1, x2, x3 equals to 0 vector 0, 0, 0. Now, write down these in equation form. x1 ఎక్కడ కూడా ఐడెంటికల్ ఈక్వేషన్స్ లేవు, ఐడెంటికల్ రోస్ లేవు కాబట్టి x1 plus x2 minus x3 equal to 0, x1 plus 0x2 minus 2x3 equal to 0, minus x1 minus 2x2 plus 0x3 equals to 0. Solving these equations, we get x1 by minus x2 by, take the name, equals to x3 by, take the last one, 1, 0, minus 1, minus 2. You solve it. x1 by 4, that is minus 4, minus x2 by minus 2, x3 by minus 2. After simplification, you got x1 by minus 4, x2 by 2, x3 by minus 2. Minus minus cancel chesam. This implies x1 by minus 2, x2 by 1, x3 by minus 1.
Further simplification, x1 by 2, x2 by minus 1, x3 by 1. So that your vector, let us say this is equals to k, this will be some k into 2 minus 1, 1. Particularly for k is equals to 1, x2 equals to 2 minus 1, 1. Okay, note down this vector and we'll do the next one. Okay, note చేస్తున్నారమ్మా. ఇప్పుడు నేను for lambda 2, lambda 3 equal to 4 కి చేస్తాను. For lambda 3 equals to 4, equation A becomes 2 minus 4 minus 2, 1 minus 1, 1, 1 minus 4 minus 3 minus 2, minus 1 minus 2, 1 minus 4, that is minus 3, x1, x2, x3. Now write down these in equation form. Minus 2x1 plus x2 minus x3 equals to 0. x1 minus 3x2 minus 2x3 equals to 0. Minus x1 minus 2x2 minus 3x3 equals to 0. Now solving these equations, x1 by minus x2 by second one, x3 by last element ని కన్సిడర్ చేసుకుంటే ఇలా తీసుకుంటే రిమైనింగ్ మైనర్, simplifying these values we get x1 by 9 minus 4 minus x2 by minus 3 minus 2, x3 by minus 2 minus 3. Okay, now this will be equals to x1 by 5 minus x2 by minus 5, x3 by minus 5. ఈ మైనస్ మైనస్ క్యాన్సిల్ అయిపోయి 5 కూడా రిమూవ్ చేస్తే x1 by 1, x2 by 1, x3 by minus 1. Let us say this is some k. Then your vector x3 is equal to some k into 1, 1 minus 1. Particularly for k is equals to 1, x3 equals to 1, 1 minus 1. So you got 3 vectors 1, 1 minus 1. ఇప్పటి వరకు మనం చేసిందంతా కూడా ఫస్ట్ యూనిట్ నుంచి నేర్చుకుంటూనే ఉన్నాం, ఐగన్ వాల్యూస్, ఐగన్ వెక్టార్స్ నుంచి. ఇక్కడ నుంచి మన అసలు ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. సో ఇదంతా మీరు ఫెమిలియర్ అయి ఉన్నారు కాబట్టి నేను డైరెక్ట్ కొంచెం ఫాస్ట్గా చేస్తున్నాను. సో నోట్ చేసుకోండి. నేను ఇప్పుడు థర్డ్ స్టెప్లోకి వెళ్తాను. ఓకే, వాట్ ఈజ్ యువర్ థర్డ్ స్టెప్? నార్మలైజింగ్ ద గివెన్ వెక్టార్స్. స్టెప్ 3, ఒక వెక్టార్కి ఎలా నార్మలైజ్ చేయాలో చెప్పాను కదా, ఇప్పుడు మూడిట్లకి ఎలా చేయాలో చెప్తాను చూడండి. The eigenvectors are zero, 1, 1, 2, minus 1, 1, and 1, 1, minus 1. The normalizer vectors correspond to 3. Normalized matrix V equals to E1, E2, E3. Let us say this is x1 by norm x1, x2 by norm x2,
x3 by norm x3. What is this norm x1? Square root of 0 square plus 1 square plus 1 square. Norm x2, square root of 2 square minus 1 square plus 1 square. 4 plus 1 plus 1. Norm x3, square root of 1, 1 minus 1. 1 plus 1, 2 plus 1, 3. So you have to divide with the corresponding magnitude, that is norm x1 with the vector x1. Similarly for x2 and for x3 to their corresponding norms. Then this will become x1 by root 2, that is 0 by root 2, 1 by root 2, 1 by root 2. x2, 2 by root 6 minus 1 by root 6, 1 by root 6. x3, 1 by root 3, 1 by root 3 minus 1 by root 3. Okay, so this is your normalized matrix. Now we have to check the given matrix is orthogonal or not. Orthogonal అని చెక్ చేయడానికి నీకు ఏవైతే వెక్టార్స్ x1 x2 x3 వచ్చాయో, అంటే ఈ కరెస్పాండింగ్ వెక్టార్స్ వచ్చాయో, ఈ మూడిట్లకి మనం x1, let us say this is x1, x1 dot x2 equals to 0, x2 dot x3 equals to 0, x1 dot x3 equals to 0 అయినట్లయితే the given matrix is orthogonal అని చెప్తాం. సో డైరెక్ట్ గా మనం చెక్ చేయొచ్చు. చూడండి, ఫస్ట్ ఈ రెండు వెక్టార్స్ ని చూసినట్లయితే, ఈ రెండు కాలమ్స్ ని చూసినట్లయితే 0 by root 2 into 2 by root 6 plus 1 by root 2 into minus 1 by root 6 plus 1 by root 2 into 1 by root 6. 0 వచ్చిందా లేదా? వస్తే ఈ రెండు వెక్టార్స్ ఆర్థోగోనల్. 0 minus 1 by root 12 plus 1 by root 12. Clearly you got 0. So these two are orthogonal vectors. Now check it for these two. 2 by root 18 minus 1 by root 18 minus 1 by root 18. 0. Now x1 and x3. 0 plus 1 by root 6 minus 1 by root 6, 0. So all the three vectors are orthogonal vectors, and hence we can conclude that the given normalized matrix is an orthogonal matrix. Therefore, ఇంతవరకు నోట్ చేస్తున్నారు కదా, ఇక్కడ రాస్తున్నాను. Therefore B is an orthogonal matrix. B is an orthogonal matrix. దీని కంటిన్యూషన్ రాస్తాను, చూడండి. స్టెప్ 4. ఇప్పుడు స్టెప్ 4 రాస్తాం. నీకు ఇప్పుడు వరకు స్టెప్ 3 వరకు ఏం క్యాలిక్యులేట్ చేసావు? B is equals to, what is your B matrix? Write down the B matrix. 1 by root 2, 1 by root 2, 2 by root 6 minus 1 by root 6, 1 by root 6, 1 by root 3, 1 by root 3 minus 1 by root 3 is an orthogonal matrix. By the definition of orthogonal matrix, B transpose equals to B inverse.
since B is orthogonal. Now, the required orthogonal transformation to diagonalize the matrix A is ఏం కన్సిడర్ చేసుకోవాలని చెప్పాను, B ఇన్వర్స్ AB ఈక్వల్స్ టు D డయాగోనల్ ఫామ్ లో రావాలి. సో వీ హ్యావ్ టు టేక్ B ఇన్వర్స్ AB. ఓకే, నౌ B ఇన్వర్స్ AB take. What is B inverse? Nothing but B transpose AB. You know the value of B. Now write down its transposition. B transpose 0, 2 by root 6, 1 by root 3, 1 by root 2, minus 1 by root 6, 1 by root 6, 1 by root 2, minus 1 by root 6, 1 by root 3. Sorry. Now, third row, write down in a column. Okay, next write down your A matrix and B matrix. 0, 1 by root 2, 1 by root 2, 2 by root 6, minus 1 by root 6, 1 by root 6, 1 by root 3, 1 by root 3, minus 1 by root 3. Now your A matrix equals to 2, 1, minus 1, 1, 1, minus 2, minus 1, minus 2, 1. Multiply these three matrices. Tell me what is the value, output you got. Calculate చేయండి. ఫస్ట్ ఈ రెండింటిని మల్టిప్లై చేయండి, ఆ తర్వాత వచ్చిందని దీంతో మల్టిప్లై చేయండి. యూ గాట్ ద మ్యాట్రిక్స్ -1 0 0 0 1 0 0 0 4, which is a diagonal matrix -1 1 and 4. Let us say D. D is in diagonal form. ఎప్పుడైతే B ఇన్వర్స్ AB ఈక్వల్స్ టు D అని వచ్చిందో నీ మ్యాట్రిక్స్ A అన్నది ఆర్థోగోనల్ ట్రాన్స్ఫర్మేషన్ ద్వారా డయాగనలైజ్ అయింది. ఇక్కడ ఆర్థోగోనాలిటీ ఎక్కడ యూజ్ చేసావు, ఈ B ఇన్వర్స్ ఈక్వల్స్ టు B ట్రాన్స్పోజ్ ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్ గా అవుతుంది. సో B ట్రాన్స్పోజ్ AB ఈక్వల్ టు D నీకు ఎగ్జిస్ట్ అయింది కాబట్టి గివెన్ మ్యాట్రిక్స్ ఈస్ డయాగనలైజ్డ్ బై ఆర్థోగోనల్ ట్రాన్స్ఫర్మేషన్. ఇస్ ఇట్ క్లియర్ టు ఆల్? క్యాలిక్యులేట్ చేసేటప్పుడు కొంతమంది పిల్లలు, అంటే నేను పేర్లు ప్రత్యేకించి అందరి పేర్లు చదవలేను కానీ మేడం మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ కష్టం అవుతుంది అంటున్నారు. మీరు క్యాలిక్యులేటర్ యూజ్ చేసి కూడా చేయొచ్చు. నేను మీకు కమింగ్ వీడియోస్లోను క్యాలిక్యులేటర్ యూజ్ చేసి మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ ఎంత ఈజీగా చేయాలన్నది కూడా చెప్తాను. దీనికి మీరు మొత్తం ప్రాసెస్కి 10 minutes పెడితే క్యాలిక్యులేటర్ యూజ్ చేస్తే విదిన్ 5 minutes నువ్వు క్యాలిక్యులేట్ చేస్తావు. ఓకేనా? సో ఫస్ట్ క్యాల్సి తీసుకోండి, నేను మీకు నెక్స్ట్ క్లాస్లో దాని వీడియో ఎలాగన్నది చెప్తాను. ఓకే, క్యాలిక్యులేట్ చేయండి, యుల్ గెట్ ద రిజల్ట్. క్లియర్? ఒక్కసారి ప్రాబ్లం ప్రొసీజర్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీ నోట్స్లో ఉన్న ప్రాబ్లం స్టెప్స్ని చూడండి. ఫస్ట్ స్టెప్, ఇచ్చిన మ్యాట్రిక్స్కి క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ క్యాలిక్యులేట్ చేస్తే మీకు ఐగన్ వాల్యూస్ వచ్చాయి. ఎలా వచ్చింది? -1 1 and 4 వచ్చాయి. సో ఫస్ట్ టేక్ lambda equals to -1 to obtain the first eigenvector. తర్వాత lambda equal to 1 తీసుకుని దాని కరస్పాండింగ్ ఐగన్ వెక్టర్ క్యాలిక్యులేట్ చేసాం. ఓకే, నెక్స్ట్ lambda equal to 4 కి ఇలా క్యాలిక్యులేట్ చేస్తే యూ గాట్ x1 x2 x3 జస్ట్ వెక్టర్స్ వచ్చినాయి. మన స్టెప్ 3 వచ్చేసరికి వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద మ్యాట్రిక్స్ B, ఎ నార్మలైజ్డ్ మ్యాట్రిక్స్ B. దానికోసం
వెక్టర్స్ నార్మలైజ్డ్ మ్యాట్రిక్స్ ని E1 E2 E3 అనుకుంటే వేర్ E1 ఈజ్ ఈక్వల్స్ టు x1 బై నార్మ్ x1. ఆ ప్రాసెస్ ఎలాగన్నది నేను మీకు స్టెప్ 3లో చెప్పాను కాబట్టి చూడండి. మ్యాగ్నిట్యూడ్స్ కట్టడం, x1 బై రూట్ ఆఫ్ ఫస్ట్ వెక్టార్ స్క్వేర్ ప్లస్ ఫస్ట్ వాల్యూ స్క్వేర్ ప్లస్ సెకండ్ వాల్యూ స్క్వేర్ ప్లస్ థర్డ్ వాల్యూ స్క్వేర్ చేయడం, మ్యాగ్నిట్యూడ్ కట్టడం చూపించాను. దాని ప్రకారం ఫస్ట్ మీరు నార్మలైజ్డ్ మ్యాట్రిక్స్ ని క్యాలిక్యులేట్ చేశారు. ఆ నార్మలైజ్డ్ మ్యాట్రిక్స్ ఆర్థోగనల్ కాదా చెక్ చేయాలి. ఓకే, ఎలా చెక్ చేస్తాము? ప్రతి వెక్టార్ x1 x2 x3 పొజిషన్ లో ఉన్న వెక్టార్స్ తీసుకుంటే x1 x2 వాటి డాట్ ప్రోడక్ట్ వేస్తే మీకు 0 రావాలి. అది ఎలా చేయాలని కూడా 1 2 3 పాయింట్స్ పెట్టి చెప్పాను. సో అలా మీరు చేస్తే x1 x2 ఈక్వల్ టు 0, x2 డాట్ x3 ఈక్వల్ టు 0, x1 డాట్ x3 ఈక్వల్ టు 0 అయినట్లయితే గివెన్ నార్మలైజ్డ్ మ్యాట్రిక్స్ ఈజ్ ఆర్థోగనల్ అవుతుంది. Then only the next step will be proceeded. So here we got an orthogonal matrix. By definition of orthogonality, B transpose equals to B inverse. Okay, what is our required step to find out the orthogonal transformation of a given matrix, to diagonalize a given matrix? B inverse AB equal to D, where D is a diagonal matrix. So take B inverse AB. What is B inverse according to this step 4? B transpose AB. You already B calculate చేసావు, దాన్ని ట్రాన్స్పోజ్ వేసావు, అది నీకు ఇచ్చిన మ్యాట్రిక్స్ ఎలాగా తెలుసు? B మ్యాట్రిక్స్. మూడింటిని మల్టిప్లై చేస్తే యూ గాట్ అవుట్పుట్ -1 0 0 0 1 0 0 0 4. ఇఫ్ యూ కీన్లీ అబ్జర్వ్ డయాగోనల్ మ్యాట్రిక్స్ యొక్క ఎంట్రీస్ ఏమవుతాయండి? వాటి ఐగన్ వాల్యూస్ అవుతాయి. సో మీరు ఆల్రెడీ ఫస్ట్ స్టెప్ లో చేశారు. λ1 is -1, λ2 is 1 and λ3 is 4. Is it clear? సో మనకు వచ్చిన ఐగన్ వాల్యూస్ కరెక్ట్గా టాలీ అవునాయి కాబట్టి మనకి వీ కెన్ కన్ఫర్మ్ ద గివెన్ ప్రాసెసెస్ మనం కరెక్ట్గానే చేసామని కూడా మనం రీచెక్ చేసుకోవచ్చు. ఓకే, ఇస్ ఇట్ క్లియర్ టు ఆల్? నౌ విల్ మూవ్ టు ద నెక్స్ట్ ప్రాబ్లం. రిపీటెడ్ రూట్స్ వచ్చినా లేదా ఆర్థోగనాలిటీ ఫెయిల్ అయితే, ఈ ప్రాబ్లంలో లక్కీగా అన్ని వెక్టార్స్ యొక్క డాట్ ప్రోడక్ట్ యాక్సెస్ అయింది, మీకు ఆర్థోగనల్ మ్యాట్రిక్స్ వచ్చింది. ఇన్ కేస్ కాకపోతే ఎలా చేయాలనేది నెక్స్ట్ ప్రాబ్లంలో చూస్తాం. ఓకే, నోట్ డౌన్.